అండ్ అయోధ్య రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ, అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది జనవరి 22వ తేదీన. చాలా గొప్ప సెలబ్రేషన్ అది. నిజానికి దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం జనవరి 22వ తేదీన నమోదు కాబోతోంది. యాక్చువల్లీ జనవరి 1వ తేదీ అందరూ ఏదో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తీసుకుంటారు, కానీ నా దృష్టిలో జనవరి 22 ఒక కొత్త శకం మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. రామరాజ్య స్థాపనకి ఇది ఒక నాంది అనుకుంటున్నాను నేను. రైట్ సార్. అయితే దానికి ఎందుకో సార్ నాకు ఇది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అసలు ఈ అపోజిషన్ పార్టీల్ని పిలవకుంటేనే బాగుండేది. వాళ్ళు రావడం తర్వాత సంగతి. అఫ్ కోర్స్ వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ఇట్లాంటి పని చేస్తాయి. బేసికల్లీ అపోజిషన్ పార్టీస్ పార్లమెంటు ప్రారంభించినప్పుడు రాలేదు, పార్లమెంటు భూమి పూజ అప్పుడు రాలేదు, పార్లమెంట్ ప్రారంభించినప్పుడు రాలేదు, డెమోక్రసీ గురించి మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్తున్న పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాలేదు. ఈ అయోధ్య రామ జన్మభూమికి రాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిజానికి రాకుండా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే అనవసరమైన ఆ ప్రాంతాన్ని వీళ్ళందరూ అడ్డుకున్న వాళ్లే కదా. ఇప్పుడు బృందాకారత్లు వీళ్ళందరూ మొదటి నుంచి రామ జన్మభూమి కాకూడదని కోరుకున్న వాళ్ళే కదా. వీళ్ళందరూ అక్కడికి రావడం అవసరం లేదు, ఎందుకంటే నిజానికి దానికోసం కరసేవకులు చేసిన వాళ్ళు చాలా మంది ఆత్మలు ఘోషిస్తాయి ఒక రకంగా. నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళని ఐసోలేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారేమో మోదీ అనిపిస్తుంది. సీతారాం యెచూరి అనే పేరు, సీతారాం యెచూరి అనే వాళ్ళ అమ్మ నాన్న పేరు అది. అంటే సీతామాత పేరు ఉంది, రామ్ భగవాన్ పేరు కూడా ఉంది. అట్లాంటి మనిషి అంటాడు నేను వెళ్ళను, ఎందుకంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. ఫర్ దాట్ మ్యాటర్ వాళ్ళ అమ్మగారు మంచి భక్తురాలు. ఇప్పుడు వచ్చి బతుకమ్మ తల మీద పెట్టుకుని తిరిగారండి తెలంగాణలో వచ్చి. ఆ ఫోటో ఉంది. చాలా మందికి అర్థం కాలేదు. సౌత్ లో చాలా మంది అనుకున్నది పూర్ణకుంభం అనుకున్నారు. నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమందికి న్యూస్ ఛానల్ వాళ్ళకి. పూర్ణకుంభం కాదు అది, అది బతుకమ్మ పూలు తీసుకెళ్తున్నది అని చెప్పాను. ఇది ప్రాబ్లం వీళ్ళది ఎక్కడంటే సాయి గారు, మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దానికి ఈ మణిపూర్ గురించి మాట్లాడిన అదే సేమ్ ఇష్యూ ఇక్కడ కూడా. ఈ రామ జన్మభూమికి అన్నిటికంటే క్రెడిట్ ఎవరికి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి రావాలి. యాక్చువల్లీ ఎవరు ఓపెన్ చేశారు లాస్ట్ శిలాన్యాస్ ఓపెన్ చేసి లాక్ చేసింది రాజీవ్ గాంధీ. దానికన్నా ముందు నెహ్రూ టైంలో కూడా జరిగింది, ఓపెన్ చేశారు రామ్లల్లాది. ఈ చేసిన కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ తీసుకొని భయపడుతున్నారు. నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హావ్ క్లెయిమ్ క్రెడిట్, అట్లీస్ట్ నాకు యూపీలో 10 సీట్లు వస్తాయని చెప్పేసి. వాళ్ళ భయం ఏంటంటే కేరళలో నాకు 19 సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో 5 సీట్లు పోతే 10 సీట్లు పోతే ముస్లిం లీగ్ వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసారు. వాళ్ళకి ఉన్నాయా అవి సార్? మరి ఒఫీషియల్ గా వార్నింగ్ ఇచ్చారు. 50 సీట్లలో 19 కేరళ నుంచే. సంస్థ అనే అక్కడ ఆర్గనైజేషన్ ముస్లిం, చాలా హార్డ్ లైన్ ముస్లిం ఆర్గనైజేషన్. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఒఫీషియల్ వార్నింగ్ ఆన్ ద లెటర్ హెడ్, సేయింగ్ దట్ ఇఫ్ కాంగ్రెస్ మీరు వెళ్తే రామ్ జన్మభూమికి మీ వాళ్ళు ఎవరైనా వెళ్తే మీ సంగతి అంతే అని చెప్పేసి మేము చూసుకుంటాం ఓటింగ్లో అని. దానికోసం కేరళలో విడి సతీశన్ వాళ్ళ ఆపోజిషన్ లీడర్, కేరళలో దట్ ఇస్ కాంగ్రెస్ సిఎల్పి లీడర్, ఆయన చెప్పేశాడు మేము కేరళ నుంచి మాకు ఇన్విటేషన్ వస్తే కూడా మేము వాడికి ఎవడ ఇన్విటేషన్ ఇవ్వలేదు. అది ఇంకో మాట. అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చిన ఒకటే మనిషి ఇప్పుడు దాకా తెలిసింది, అది మోహన్ లాల్. పాపం సురేష్ గోపి కూడా రాలేదు ఇన్విటేషన్. ఒఫీషియలీ వాళ్ళు ఎవరో పంపిస్తున్నారు. మనం చూసాం కాంగ్రెస్లో కూడా అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ. ఎందుకంటే ఒఫీషియల్ డెసిగ్నేషన్ వాళ్ళ ఒక రాజ్యసభ, ఒక లోక్సభ, అండ్ షీఈ్ చైర్పర్సన్ ఆఫ్ ద ఎంటైర్ సిఎల్పీస్. వాళ్ళు ముగ్గురికి వెళ్ళింది, రాహుల్ గాంధీకి రాలేదు కదా ఇన్విటేషన్. అండ్ దిస్ ఇస్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ఇన్విటేషన్. మీకు వచ్చిన ఇన్విటేషన్ తీసుకుని నేను వెళ్ళలేను, అక్కడ సెక్యూరిటీ వాడు పట్టుకుంటాడు. సో మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు సరే మీకు రాకుంటే మీరు యూ జస్ట్ కీప్ క్వైట్. మీరు అనౌన్స్ చేస్తున్నారు, ఒఫీషియల్ ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తున్నారు, సీతారాం యెచూరి మేము ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి. సీతారాం యెచూరి చెప్తున్నాడు ఇది. మేము రామ్ టెంపుల్ ని బీజేపీ వాళ్ళు హైజాక్ తీసుకెళ్తున్నారు, పాలిటిక్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఫంక్షన్ చేసేస్తున్నారు, దాన్ని పార్టీ ఫంక్షన్ చేసేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మీరే అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, సిపిఎం వాళ్ళు, దట్ రామ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకు ఒక మస్జిద్ కూలగొట్టిందని చెప్పి వీళ్ళకి చాలా గొడవ చేశారు. ఆ మస్జిద్లో ఏ ప్రేయర్స్ జరగలేదు లాస్ట్ 30 సంవత్సరాల నుంచి. అండ్ ముస్లిం దాని ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఎ మస్జిద్. బాబ్రీ మస్జిద్ అని కూడా పేరు పెట్టుకుని మా మధ్య చెప్తే అది బాబ్రీ స్ట్రక్చర్ అంతే, మస్జిద్ ఏం కాదు. కట్టడం కూలగొట్టిన దాని హిస్టరీ ప్రూవ్ అయింది. కేకే మొహమ్మద్ గారు మన స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో క్లియర్గా చెప్పారు దట్ దెర్ ఇస్ అ టెంపుల్ బిలో దట్ స్ట్రక్చర్ అని. మన అందరికీ తెలిసింది. అది మనం జ్ఞాన్వాపీలో చూస్తున్నాం, మనం కృష్ణ జన్మభూమిలో కూడా చూస్తున్నాం. అంతే. అది కాకుండా సాయి గారు వీళ్ళు వెళ్ళకుంటే ప్రాబ్లం లేదు, మీరు యూ జస్ట్ కీప్ క్వైట్. వీళ్ళు మిగతా వాళ్ళని ఫింగర్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ధమ్కి ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, కేరళ నుంచి వార్నింగ్ వచ్చేసింది, మీరు హిందువుల్ని ఎంతైనా కిందకి దిగజారుతారు, వీళ్ళందరూ చేస్తారు వీళ్ళ పనులు. కానీ ముస్లిం వాళ్ళు ఒక్కడైనా ధమ్కి ఇస్తే వీళ్ళు భయపడతారు ఇమీడియట్గా. కానీ అదే టైం హిందూ ఒక ప్రీస్ట్ ఎవడైనా ధమ్కి ఇచ్చాను అనుకోండి, ఏదో ఎవడైనా ఒక మాట చెప్తే సరే నువ్వు రారా చూసుకుందాం, నువ్వు ఓటుకు వస్తావు కదా అని, కానీ
కమ్యూనల్ అయిపోతుంది. ఇట్ హస్ బికమ్ వీళ్ళు చూడండి అగ్రెసివ్ హిందూ నేషనలిజం ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నేను అనుకుంటా బహుశా వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ హిస్టరీ సాయి గారు. పర్ఫెక్ట్. వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ హిస్టరీ. మన హిస్టరీ మన తక్షశిలలో ఉన్న నలందాలో ఉన్న బుక్స్ అని తీసుకురాలేం మనం. లక్షల బుక్ డెస్ట్రాయ్ అయిపోయింది. 6 నెలలు అది మంట పట్టుకుని అట్లనే ఉందంట. అది మనం తీసుకురాలేం. కానీ దర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది 1971లో, కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఆన్ ద ఎంటైర్ ఇండియా అండ్ ఆన్ హిందూస్. అంటే 1947లో ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉందో అట్లనే ఉండాలంట. అంటే దానికన్నా ముందు మేము హిస్టరీ మర్చిపోవాలా? టిప్పు సుల్తాన్ చేసిన అత్యాచారాలు కానివ్వండి, ఖిల్జీలు చేసిన పని కానివ్వండి, మనం చూసాం. సోమనాథ్లో ఏం చేశారు? ఇదే నెహ్రూ అబ్జెక్ట్ చేశారు పటేల్ని. పటేల్ చెప్పాడు జూనాగఢ్ కాంకర్ చేసుకున్నప్పుడు మూడు రాష్ట్రాలే మనకు వ్యతిరేకంగా నిలబడింది ఆ టైంలో. ఒకటి కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్. జూనాగఢ్ రాజా అడ్వైజర్ ఏమో జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ ఫాదర్ ఉండే. వార్నింగ్ ఇచ్చాడు పటేల్ అప్పుడు, నేను వచ్చేస్తున్న ఆర్మీని తీసుకొచ్చి మీరు ఉంటే పారిపోండి. జూనాగఢ్ నుంచి పాకిస్తాన్ బార్డర్ షేర్ ఉంది, అక్కడ పారిపోయారు వాళ్ళందరూ. అప్పుడు పటేల్ గారు చెప్పారు వీ విల్ కన్స్ట్రక్ట్ సోమనాథ్ టెంపుల్ అగైన్, రీకన్స్ట్రక్ట్ ఇట్ అని చెప్పారు. ఆ సోమనాథ్ టెంపుల్ ఇనాగ్రేషన్కి రాష్ట్రపతి నిలనీయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారిని వెళ్ళొద్దన్నారు, కానీ ఆయన వెళ్ళాడు. ఆయన అదే దట్ ఈస్ వన్ సింగ్. ఈ నెహ్రూ అని చెప్పి అక్కడి నుంచే మొదలైంది వీళ్ళది. అవును. అంటే వీళ్ళ సెక్యులరిజం ఆ టైం నుంచి స్టార్ట్ అయింది అది సాయి గారు. సో ఈ ప్రాబ్లం ఏంటి? రామ్ జన్మభూమి సెలబ్రేషన్. మనం ఒక ఇన్స్టిట్యూషన్ రీఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సౌదీ అరేబియాలో ఎన్నో మాస్కులు వాళ్ళు డెమాలిష్ చేశారు, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే రోడ్ వైడనింగ్ అని చెప్పి మన దగ్గర ఒక రోడ్ వైడనింగ్లో ఒక స్ట్రక్చర్ తీసి చూడు, ఒక చిల్లా దిగండి మీరు, మొత్తం తగలబెట్టేస్తారు ఇక్కడ. సో ఈ జరిగిన దాన్ని వీఆర్ కరెక్టింగ్ అవర్ హిస్టరీ. కరెక్ట్. మన రామ్ జన్మభూమిలో రామ్ పుట్టిన అది ప్రూఫ్. అంటే బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా వీళ్ళకి మళ్ళీ రేపు రాముడు పుట్టాడని బర్త్ సర్టిఫికేట్ చూపించమంటాడా? దాని గురించి ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అలహాబాద్ హైకోర్టులో వచ్చిన జడ్జ్మెంట్ అది. దాంట్లో ఏమి ఇచ్చారు? 2/3 ప్రాపర్టీ టు హిందూ, 1/3 టు ముస్లిం అన్నారు. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే అయిపోతుండే కదా. వీళ్ళు కాలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. సుప్రీంకోర్టులో ఏమైంది? ఉల్టా అయిపోయింది. మొత్తం ల్యాండే హిందువులకి ఇచ్చేయమన్నారు. 1/3 కూడా లేదు, 5 ఎకర్లు ఇంకెక్కడ నీయొచ్చు మీరని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఏమన్నా ఆ జడ్జ్మెంట్ బాగుండే, ఈ జడ్జ్మెంట్ కాదంటున్నారు. మళ్ళీ దాని గురించి అప్పుడున్న చీఫ్ జస్టిస్ మీద అలిగేషన్ చేయడం, ఆయనకి రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు, అది ఇదని చెప్పి గోగోయ్ గారు. సో ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు ఈ శివలింగ్ కాంట్రవర్సీ చూడండి, అది కృష్ణ జన్మభూమి చూడండి, వీళ్ళు ఎందుకు ఒక సర్వే చేయడానికి భయపడుతున్నారు? సర్వేకి పర్మిషన్ ఇవ్వడానికి, సర్వేకి ఓకే అని చెప్పడానికి భయపడుతున్నారు. అక్కడ ఏం లేదన్నప్పుడు మీరు చెప్పండి, వచ్చి చూసుకోండి, అక్కడ మా మస్జిద్ ఉంది, అక్కడ గుడే లేకుండే అని చెప్పేసి అయిపోతుంది. భయం సాయి గారు, విల్ బి ఎక్స్పోజ్డ్. అండ్ ఇప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు. అదే పరశరం గారు ఆర్గ్యూ చేస్తున్నారు రామ్ జన్మభూమి కేసు, ఎంత మెథాడికల్ గా ఆర్గ్యూ చేస్తారు. ఐ థింక్ మన అందరూ ద పర్సన్ హూ షుడ్ బి సింగులర్లీ గివెన్ క్రెడిట్ ఈస్ పరశరం గారు. ఆయన ఇంత ఓల్డ్ మనిషి ఉండి కూడా నిలబడి ఆర్గ్యూ చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫర్డ్ హిమ్ ఎ చైర్, మీరు కూర్చొని ఆర్గ్యూ చేయండి సార్ అని చెప్పేసి. లేదు, నిలబడి నేను ఎందుకంటే రాముడు కోసం ఆర్గ్యూ చేస్తున్నా, ఐ విల్ స్టాండ్ అండ్ ఆర్గ్యూ అన్నారు. దట్ ఈస్ ద డెడికేషన్ నాట్ అస్ దేర్. ఈ హిస్టరీని కరెక్ట్ చేయడానికి భయపడుతున్నారు. కేరళలో ఒక ఆర్గనైజేషన్ రీక్లెయిమ్ టెంపుల్స్ అని చెప్పేసి, టిప్పు సుల్తాన్ పాలగొట్టిన టెంపుల్స్ అని మన ఈ వ్యూవర్స్ కూడా చూసుకోవాలి. ఒకసారి గూగుల్ చేస్తే వచ్చేస్తారు రీక్లెయిమ్ టెంపుల్స్. ఉగ్ర నరసింహ ట్రస్ట్ అని వాళ్ళు కేరళలో టిప్పు సుల్తాన్ పాలగొట్టిన ఒక్కొక్క గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు సాయి గారు. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ ల్యాండ్ హెస్ బీన్ ఎంక్రోచ్డ్. మనం రామ్ జన్మభూమి ఈ స్కేల్ అండ్ సైజ్లో చూస్తున్నాం, కానీ కేరళలో ఇట్లాని 100 రామ జన్మభూమిలు మళ్ళీ కడుతున్నారు అక్కడ. కానీ మనకు పబ్లిసిటీ బయటికి రావట్లేదు ఎక్కువ. కానీ మన వాళ్ళు చూడాల్సింది, బికాస్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అ హిస్టరీ. కరెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తారు కదా, దోస్ హు ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద ప్రాబ్లం. మనం అది మన పిల్లలు కూడా ఇప్పుడు మన అందరూ 22nd వెళ్ళలేము. ఇప్పుడు చూడండి, ఐరన్ చూడండి, తమాషా అక్కడ ఇంకోటి. నేను అది ఇంకో ఛానల్ ఇవాళ వింటున్నాను. అది దింపుల్ యాదవ్ ఏమంటుంది, నేను 23rd వెళ్ళిపోతే నాకు ఇన్విటేషన్ రాలేదు. అఖిలేష్ ఏమంటున్నాడు, మేము వెళ్ళామంటున్నాడు. ఒరిజినల్లీ అఖిలేష్ దీనికి అంతా ప్రొటెక్షన్ ఇచ్చింది. ములాయం సింగ్ యాదవ్ వాజ్ అగేన్స్ట్ ఇట్. అప్పుడు కార్ సేవకుల మీద కాల్చి చంపిన అందరికి తెలిసి ఎవరు రెస్పాన్సిబుల్ అన్నారు ఆ టైంలో. సో ఈ ములాయం అప్పుడు ఉండే, ఆయన పోయింది. ఇప్పుడు ఆయన కొడుకు ఏమంటాడు, నేను వెళ్ళను అంటాడు. వాళ్ళ వైఫ్ ఏమంటుంది, మేము వెళ్తాం అంటాడు. వాళ్ళ ఫ్యామిలీలోనే డివిజన్. ఎందుకంటే ఓట్లు. ఉత్తరప్రదేశ్లో మీరు రాముడి గురించి మీరు తప్పుగా చెప్పినారో, 20% ముస్లిం పాపులేషన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. అప్పుడు కూడా బీజేపీకి 70 సీట్లు వస్తుంది అక్కడ 80లో. సో దాట్ ఈస్ బికాస్ నేను చెప్పేసి హిందూస్ నీడ్ నాట్ ఫీల్ అషేమ్డ్ సాయి గారు. కరెక్ట్. ఇది ఎందుకు గర్వపడాల్సిన విషయం. కరెక్ట్. घर से कहो कि तुम हिंदू हो అని చెప్పాలి. అది హిందూయిజం ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పారు. జస్ట్ వెంకటచలే చెప్పారు, హిందుత్వ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. కానీ మన దగ్గర ఏమైపోతుందంటే అపాలజిస్ట్, అది కూడా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికైనా పెద్ద హిపోక్రిట్స్ వీళ్ళు. నెక్స్ట్ కేరళలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ ఆఫ్కోర్స్ మల్లికార్జున్ ఖర్గే, ఈ డికే సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఇంకోళ్ళు.
ఒకరోజు హిజాబ్ బ్యాన్ తీసేసి అంటున్నాడు, నెక్స్ట్ డే 48 hours లోపల నేనేం చెప్పలే అట్లా, నేను చెప్పాను అంటున్నాడు. అదే అర్థం కాదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.